I'm Dr. Janardhan Rao, cochlear implant surgeon, KIMS Hospital. Today we did a case, 10-year-old boy. ఈ బాబుకు 2019లో రైట్ సైడ్ కాక్లియర్ ఇంప్లాంట్ అయింది అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ వలన బాబుకు వినపడటము, స్పీచ్ రావటము అంతా మంచిగా జరిగింది. సెకండ్ సైడ్ ఇంప్లాంట్ ఈరోజు చేశాము. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది పిల్లలు ఇట్లా చిన్నప్పుడు ఇంప్లాంట్ అయిన వాళ్ళు సెకండ్ సైడ్ ఇంప్లాంట్ కోసము వాళ్ళే అడుగుతారు. పిల్లలు వాళ్ళకి 8-9 years ఏజ్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే దే రియలైజ్ 2 sides హియరింగ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు 1 side హియరింగ్. ఆ డిసడ్వాంటేజెస్ అన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి అన్నమాట. దీన్ని మేము సీక్వెన్షియల్ ఇంప్లాంట్ అంటాం. అంటే ఒకప్పుడు ఇంప్లాంట్ జరిగి మంచిగా ఉన్నారు, బట్ ఇంకా కొంచెం మంచిగా ఉండాలని అంటే మటుకు సెకండ్ సైడ్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఈ డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ పిల్లలకు వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఏజ్ వచ్చేవరకు, 9-10 years ఏజ్ వచ్చేవరకు. ఎందుకంటే బయట నాయిసీ ఉన్నప్పుడు 1 side వాళ్లకు 2 sides వాళ్ళకు వినపడంత క్లియర్గా వినపడదు, సో క్లారిటీ తగ్గుద్ది. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే లోకలైజేషన్ అంత బాగుండదు. అంటే ఎట్ సైడ్ నుంచి సౌండ్ వస్తుంది అనేది అర్థం కాదనమాట. సపోజ్ ఓన్లీ రైట్ సైడ్ ఇంప్లాంట్ అయిందనుకోండి, సో ఎవరైనా లెఫ్ట్ సైడ్ నుంచి మాట్లాడారనుకోండి అర్థం కాదనమాట, క్లారిటీ ఉండదు, ఆ హెడ్ షాడో ఎఫెక్ట్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఈరోజు అలాంటి కేసే సీక్వెన్షియల్ ఇంప్లాంట్ అంటాం. 7 years బ్యాక్ ఒక సైడ్ చేసిన 10-year-old బాబుకు ఈరోజు సెకండ్ సైడ్ చేసాము. స్మూత్గా జరిగింది. ఈ హీలింగ్ అయిన తర్వాత యాక్టివేట్ చేసిన తర్వాత ఫాలో అప్ కూడా తక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్ టైం చేసినంత 2 years ఏవీటీ అంత అవసరం ఉండదు అనమాట, 1.5 year ఏవీటీ. సో మీ పిల్లలు అందరి పిల్లల్లాగా ఏదనుకుంటే అది చేయాలంటే మటుకు బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్స్, ఈ బైలేటరల్ హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకు చేయటం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.